వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రాణదాత ఆయుర్వేదిక్ అనువంశిక వైద్యంగా చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి గాలి బ్లాడర్లో స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు. మనందరికీ తెలుసు, కాలం కింది భాగంలో గాలి బ్లాడర్ ఉంటుంది నీలిరంగు కలర్లో. సో దాంట్లో ఈ రాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫామ్ కావడానికి కారణాలు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే, ఒక వయసు వచ్చాక ఈ అరుగుదల శక్తి మందగించినప్పటికీ ఈ కాలేయంలో జీర్ణరసాలు చిక్కబడడం వల్ల, ఆ కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆ మాంసాహారాలు విపరీతంగా తినడం వల్ల, వీటిని మళ్ళీ కాలేయం సరిగా అరిగించుకోకపోవడం వల్ల ఈ పిత్తాశయంలో రాళ్ళు రావడం జరుగుతుంది. సో మరి అలాంటి ఈ గాలి బ్లాడర్ స్టోన్స్కి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా మార్గాలు ఉన్నాయో మనం చూద్దాం. అసలు అంటే ఈ గాలి బ్లాడర్ స్టోన్స్ రావద్దు అంటే మాత్రం మీరు అధికంగా పీచు పదార్థాలు ఉండేవి మన శరీరానికి అవసరం. సో అలాంటి పీచు పదార్థాలు ఉండేవి మనం ప్రతిరోజు తీసుకోవాలి. అంటే మంచి ఆకుకూరలు, మంచి పండ్లు, మంచి కూరగాయలు. సో అవి కాకుండా ఎక్కువగా మాంసాహారము, జంక్ ఫుడ్, ఎక్కువ కాల్షియం ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ పిత్తాశయం రాళ్ళు ఉండి తరచుగా సమస్య ఏర్పడుతుందో, ఒక వయసు దాటిన వాళ్ళకి కానీ ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకు కూడా ఈ పిత్తాశయంలో రాళ్ళు రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు మరి ఆయుర్వేదంలో ఎలామైనా ట్రీట్మెంట్ ఉందా అంటే, మనం ఒక మెడిసిన్ తయారు చేసే విధానం చెప్తాను, మీరు క్లియర్గా రాసుకొని చేసుకోవచ్చండి. శతావరి అంటే పిల్లి పిచ్చిర అంటారు కదా, అది ఒక 4 భాగాలు. కట్కరోహిణి వచ్చేసి 2 భాగాలు. చిత్రమూలం వచ్చేసి 2 భాగాలు. తుంగముస్తాల వేర్లు వచ్చేసి 2 భాగాలు. శుద్ధ శిలాజిత్ అవి వచ్చేసి 2 భాగాలు. వీటన్నిటిని కలుపుకొని ఒక అర చెంచా మోతాదులో ఉదయం రాత్రి గోరువెచ్చని నీళ్ళతో తీసుకున్నట్లయితే ఈ గాలి బ్లాడర్లో స్టోన్స్ పోవడం మనం గమనించవచ్చు. దాంతోపాటు ఈ నిషా ఆమ్లకి తెలుసు కదా, ఉసిరి పసుపును కలిపితే నిషా ఆమ్లకి మనం అంటాము. సో ఈ నిషా ఆమ్లకి చూర్ణాన్ని కూడా రోజు మన ఆహారపు అలవాట్లో దినచర్యగా దీన్ని తీసుకున్నట్లయితే ఈ గాలి బ్లాడర్ స్టోన్స్ పోవడం జరుగుతుంది. సో వ్యాధి తీవ్రతను, ఆ సైజును బట్టి మనం దీనికి కొన్ని సపరేట్ మెడిసిన్ మన ఆయుర్వేదంలో దొరుకుతాయి. సో మీరు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో, నిజంగా కావాలనుకుంటే ఇవి చేయండి. చేసినా కానీ తగ్గకపోయినట్లయితే దానికి మన ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది, మనం దాంతోపాటు సిద్ధ వైద్యంలో కూడా మంచి మెడిసిన్ ఉంది. దీనికి మీరు ఎటువంటి ఆపరేషన్ చేయించుకోని అవసరం లేదు. ఎటువంటి గాలి బ్లాడర్ స్టోన్ ఉన్నా మన దగ్గర శాశ్వత పరిష్కారం, పూర్తిగా అంటే మళ్ళీ రాకుండా చేసే పరిష్కారాలు కూడా మనం చెప్తాం. ఆ డైట్ ప్లాను, ఆ మెడిసిను పోయాక మళ్ళీ ఎప్పటికీ రాకుండా పూర్తి డైట్ ప్లాన్ కూడా చెప్తాం. మీరు ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనం కోరుతున్నాం.